fly, I'm the last one to die. ఓకే, రేపు దివిజ్ బ్రిడ్జ్కి వెళ్తాం కాబట్టి బండికి చైన్ లూబ్ అండ్ క్లీన్ చేయించాను. వెళ్ళి కొనుక్కొని వచ్చేద్దాం. సో ఫైనల్గా అయితే చైన్ లూబ్, చైన్ క్లీనర్ తీసుకున్నాం. లెట్స్ గో. చైన్ లూబ్ అయిపోయింది. లూబ్ కాదు, సారీ, ఫిట్టింగ్ కొంచెం లూజ్ ఉండే, టైట్ చైన్ చేసాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి చక్కగా క్లీన్ చేసుకొని లూబ్ చేసేస్తే సెట్. క్యామ్ డిసెంబర్కి పోతావా? అదే చైన్ క్లీన్ చేసుకుంటాను. అమ్మాడి అమ్మ, చైన్ క్లీనర్ కొట్టిన తర్వాత కింద చూసారా మొత్తం అంతా పడిపోయింది, ఆ డస్ట్ అంతా అని. సో బైక్ చైన్ క్లీనింగ్ అయిపోయింది. సౌండే లేదు అసలు, చైన్ స్మూత్గా రన్. ఓకే, ప్లాన్లో అయితే చిన్న చేంజ్. దివిజ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళట్లేదు, పద్మనాభ స్వామి గుడి కదా, పద్మనాభం, అక్కడికి వెళ్తున్నాం. ఈ ఎన్ఏడి జంక్షన్ నుంచి గోపాలపట్నం వైపు వెళ్ళాలి. గోపాలపట్నం నుంచి సింహాచలం. ఈ గోపాలపట్నం జంక్షన్ నుంచి సింహాచలం రూట్ అన్నమాట. అదే సింహాచలం మార్చ్. పద్మనాభ స్వామి గుడి అని చెప్పాను కదా.
ఇది సింహాచలం దేవస్థానం. అలా వెళ్తే సింహాచలం కొండపైన స్ట్రైట్కి వెళ్ళిపోతే అడవివరం జంక్షన్ వస్తుంది. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం. రోడ్లు బాగా చేశారు నీట్గా, స్టాచ్యూస్ అని పెట్టి. అడవివరం జంక్షన్ అటు వెళ్తే ఆర్లోగా, ఇట్లా వెళ్తే మనం సొంతం వెళ్తాం. విజయనగరంకి వెళ్ళడానికి ఇంకొక రూట్ అనమాట, ఊరి లోపల నుంచి. ఇదే కాలభైరవ స్వామి గుడి. అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతున్నట్టుంది. అమ్మయ్య, ఫైనల్లీ ప్రాపర్ 4 లేన్ వస్తుంది ఇక్కడ అంతా. ఇంకా లూప్ లైన్ కదా. నా ఫ్యూచర్ బైక్ ఇఫ్ పాసిబుల్ పల్సర్ సీదా తీసుకుంటాను. ఇదంతా కూడా రోడ్లు వేస్తే బాగుంది. ఆ ముందు వరకు అయితే వర్క్ అవుతుంది, ఇటుపక్క కూడా వర్క్ అయితే నైస్, వెరీ గుడ్. ఇటుపక్క వర్క్ స్టార్ట్ అయింది అంతా. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ జంక్షన్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే సొంతం వైపు వెళ్తాం, సొంతం ఆనందపురం హైవే. హైవే మధ్యలోకి వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్ ఫోర్త్ రోడ్లో ఉండాలి, సర్వీస్ రోడ్. విజయనగరం దగ్గర, విజయనగరం కాదు, పగరపోస. గిరిజాల నీలకుంటల జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే లూప్లో వస్తాయి. ఈ లూప్ నుంచి ఒక 15 నిమిషాలు జర్నీ. పాకొండేనేమో, ఇది కాదు, అల్లకొండ. రోడ్లు చాలా బాగున్నాయి, సర్టెన్ వరకు బాగున్నాయి, కానీ తర్వాత నుంచి మొత్తం దాటాం. రోడ్ అంతా గుంతలే. అనంత స్వామి గుడికి వెళ్ళే ముందు కింద నాకు గుడి ఉంది. ఇది అనంత పద్మనాభ స్వామి వారి ముఖ్యద్వారం.
ఏ టార్టాయిస్ టార్టీస్. నేను స్టార్ తాబేలు అంటారు. నరసింహస్వామి, వరహస్వామి, తెలీదు. చాలా పురాతనమైన గుడి అట. ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఏ సంవత్సరం ఏంటనేది. కనుక్కుందాం పూజారి గారితో మాట్లాడి. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పేగులు చీల్చుతున్నప్పుడు. ఏదో విగ్రహం, కృష్ణుడు అనుకుంటా. బాణం ఉంది, ఫ్రూట్ కూడా ఉంది. వామన అవతారమా అయి ఉండొచ్చు. వామన అవతారం. చాలా పెద్ద మండపం, వెరీ బిగ్ మండపం. ఇప్పుడు మేము వెళ్ళిన గుడి రంగనాథ స్వామి గుడి. ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ వస్తుంది. జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఈ రూట్లో వస్తాం అన్నమాట. ఇలాగా ఘాటి స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు బోర్డు ఉంటుంది అన్నమాట, కొండ మీదకి వెళ్ళాల్సిన దారి అని. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనకి ఘాటి కొండ ఎక్కుతాం. ఈ కొండ ఎక్కుతున్నప్పుడు నాకు తిరుపతి కొండ ఎక్కుతున్నట్టే అనిపించింది. కొండ ఎక్కుతున్న ఒక ఎత్తు అయితే, పైకి వెళ్తున్నప్పుడు హైట్ పెరుగుతున్న కొద్దీ చుట్టూ సిటీ అంతా చిన్నగా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా కనబడ్డాయి. లొకేషన్ అయితే వ్యూస్తో సూపర్ ఉంది అసలు. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల చిన్న గుడే కానీ ప్రశాంతంగా ఉంది కదా, పీస్ఫుల్గా ఉంది, బాగుంది. లొకేషన్ మాత్రం సూపర్ అసలు. చూడండి, ఇదే గుడి, చిన్నది. చూడండి చుట్టుపక్కల, అబ్బా భలే ఉంది. కెమెరాలో కనబడుతుందో తెలియదు కానీ ఎలా ఉంది గుడి, బాగుందా? ఫీలింగ్ సాటిస్ఫైడ్, పీస్ఫుల్, హ్యాపీ. గోపురం కొత్త కట్టినట్టున్నారు, తెలిసిపోద్ది. కొత్త కట్టడానికి పాత కట్టడానికి. పాతవి బాగుండి. ఫోటోషూట్, బ్లాగ్.
రోళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ ఉందని కానీ ఏ ఛానల్ అని అదని ఏదని అని యాడ్ చేద్దాం. ఇవన్నీ తేనెటీగలు ఓపెన్గా ఫ్రీగా తిరుగుతున్నాయి, ఎవరిని కొట్టట్లే. ఇక్కడ హోమాలు చేస్తారు. ఇది చిన్న సిట్అవుట్ ఏరియా. సిటీ మాత్రం బాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ మాత్రం అద్దరింది. కొండలు, పంట పొలాలు, ఎటు చూసినా గ్రీనరీ. ఇక్కడ చిన్న లేక్. తిప్పు అటు చూపించు. ఇదే వ్యూ పాయింట్. ఇది పద్మనాభ స్వామి గుడి కొండకి వ్యూ పాయింట్ అనమాట. కొండను చూస్తే మొత్తం విజయనగరం జిల్లా, నగరకోట జిల్లా, అదే భీమిలి జిల్లా కింద వస్తుంది. ఇది నీట్గా కనపడుతుంది. పంట పొలాలు ఎంత బాగున్నాయో. ఆ చివరి నుంచి ఎంత పంట పొలాలే. ఆ మధ్యలో ఏదో పెట్టేశారు బిల్డింగ్లు. ఊరు అనుకుంటారు. ఊరు వరి సాగు. ఫార్మింగ్ అంత అందంగా ఉంటుంది చూడడానికి, ప్రశాంతంగా ఉంటుంది. చేసేటప్పుడు మాత్రం చూసి కారిపోతుంది.